ఎవరన్నా గుడికి పోతే దేవుడా పరీక్షలా నాకు మంచి మార్కులు వచ్చి టాప్ ర్యాంక్ రావాలనో, నాకు మంచి కొలువు దొరకాలనో, మంచి భార్యనో భర్తనో దొరకాలనో, అదృష్టం బాగా కలిసి వచ్చి కోట్లు సంపాదించాలనో మొక్కుతారు. గాలికి మొక్కితే దేవుళ్ళకు చేరుతాయో లేవో అనుకునేటోళ్ళు అయితే కాగితాల మీదనో కరెన్సీ నోట్ల మీదనో కోరికలు రాసి ఉండిలల్లో వేస్తుంటారు. కోరిన కోరికలు తీరిస్తే కొబ్బరికాయలు కొడతా, నిలువెత్తు బంగారం జోకిస్తా, మంచిగా పండగ చేస్తా, అది చేపిస్తా ఇది చేపిస్తా అని మస్తు మొక్కులు మొక్కుతారు. ఇక గట్లనే కర్ణాటక రాష్ట్రం నుండి ఒక అమ్మవారి గుడి హుండీల పడ్డ పైకని లెక్కేస్తుంటే అందులో దొరికిన ఒక 20 రూపాయల నోటు మీద రాసిన కోరిక చూసి ఆ గుడోళ్ళంతా షాక్ అయ్యారట. ఇంతకు గుడోళ్లకు షాక్ అయ్యేటట్టు చేసిన ఆ నోటు మీద అంతగనం ఏం రాసిందో. ఇగో ఇదే కర్ణాటక కలబుర్గిలో ఉండే ఈ భాగ్యమంతి దేవి అమ్మవారి గుడి హుండీలా బయటపడ్డ 20 రూపాయల నోటు. దీని మీద ఏం రాసిందంటే, నమ్మ అత్తే బేగ సామె బేకు దేవరే అట. అంటే నా అత్త దబ్బున చచ్చేటట్టు చూడు దేవత అని కన్నడ భాషలో దీని అర్థం. మరి ఇది అత్త సావును కోరుకుంటున్న ఉత్తమ కోడలమ్మ మొక్కి రాసిన మొక్క, అల్లుడని చూడకుండా రాసి రంపాన పెట్టి సాధిస్తున్న అత్త సావును కోరుకుంటా మొక్కి అల్లుడు రాసిన కోరికన అన్న సంగతి అయితే ఇంకా కన్ఫామ్ గా తెలియదు. గాని ఏడాదికి ఒక్క పారి తెరిచి లెక్కేసే ఈ భాగ్యమంతి దేవి అమ్మవారి ఉండిలకెళ్ళి బయటపడ్డది మొదలు మామూలుగా మడత పెట్టుకుంటా పోతుంటే ఎందుకో ఈ నోటు మీద రాసిన అక్షరాల మీద పడ్డాయట. లెక్కేసేటోళ్ళ కళ్ళు ఏదో రాసింది ఏంది అని చదివి నోరెళ్ళబెట్టి గుడి అధికారులకు చూపెడితే ఇక ఇది చదివి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అత్తమావాలంటే తల్లిదండ్రుల తర్వాత అంతటోళ్ళు అని అంటారు. అత్త సావును కోరుకున్న ఆ మనిషి ఎవలో ఆ అత్త ఎవలో కానీ దేవునికి మొరబెట్టుకునే రేంజ్లో టార్చర్ పెడుతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మరి భాగ్యమంతి అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత అని నమ్ముతారట అక్కడ కలబుర్గి ఏరియా జనాలంతా. ఎంత పవర్ఫుల్ దేవత అయినా చంపే కోరికలు ఎట్లా తీరుతుంది అనుకున్నారో ఏమో ఆ భక్తులు. మరి కానీ మార్కుల కోసమో జాబుల కోసమో పెళ్లిళ్ళ కోసమో కోరుకుంటారు కానీ మనిషి చచ్చిపోవాలని కోరుకునేది ఇదేం కోరిక భక్తులారా అని ఈ కోరిక చదివిన భాగ్యమంతి దేవి ఎంత భయపడ్డదో పో.